ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టర్ గారి బోధామృతం. దీనిని రచించిన వారు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు. భాగము 2. ఇది శ్రీమాన్ బూటి గారు, శ్రీ సాయినాథుల వారి సన్నిధిలో ఉన్న అదృష్టశాలి, భాగ్యవంతుడు. వీరి చివరి సందేశం ఇది. శ్రీమాన్ బూటి గారి చివరి సందేశం ఇది. వీరు చివరి సందేశంగా తన బిడ్డలకి, భార్యకి, బంధువులకి వారు ఇలా చెప్పారు: ఎప్పుడైనా మీరు సాయినాథుని దర్శనానికి మీరు ఎప్పుడు వెళ్ళినా శ్రీ సాయి సంస్థానం వారు మీకు బూటి వంశస్థులని ప్రత్యేక మర్యాదలు చేయవచ్చు. అలాంటివి మీరు స్వీకరిస్తే అప్పుడే మీకు పతనము ఆరంభమైందని గుర్తించండి అని వీరికి చెప్పారు. అంటే శ్రీ సాయినాథుల వారు సమాధి మందిరం కట్టించిన అంత గొప్ప భాగ్యవంతుడు, పుణ్యవంతుడు, అదృష్టశాలి అయిన శ్రీమాన్ బూటి గారే అలా ఉంటే ఇక మనమెంత? ఎప్పుడైనా మనకి గర్వం, అహంకారం లేకుండా శ్రీ సాయినాథులు వారిని సేవించాలి గాని వారి దగ్గర మనం గొప్పలు ప్రదర్శించడం తగదని వీరు మనకి ఈ విధంగా సందేశం ఇచ్చారు. అది మా మాస్టర్ గారు బోధించారు మనకి. శ్రీ సాయినాథునికి మనకి మధ్యవర్తులు వద్దు అని తెలిపే లీల ఇది. ఒకప్పుడు అంటే మధ్యవర్తులు లేరు అని ఈ లీలను మనకి శ్రీ మాస్టర్ గారు పెసల సుబ్బరామయ్య గారి ద్వారా మనకి ఈ విధంగా తెలియజేశారు. ఒకప్పుడు ఎంత బ్రతిమాలినా తనకి ఫోటో తీయడానికి సాయినాథుల వారు అంగీకరించలేదు. ఒకసారి అప్పుడు ఫోటో తీయాలని వచ్చిన వారు శ్యామ గారిని కూడా ఆశ్రయించారు. వారు శ్యామ గారు బాబా గారిని బ్రతిమాలిన కూడా బాబా గారు అంగీకరించలేదు. మరొక రోజు ఒక భక్తుడు ఎంతో ఆర్తితో బాబాని ఫోటో తీయమని ఒక మనిషిని పంపారు. ఆ వచ్చిన వారు ఆ మాటే మర్చిపోయారు. ఆ భక్తిని బట్టి శ్రీ సాయినాథుల వారి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు. కనుక మనకు బాబా గారికి మధ్యవర్తులు ఉండరు. ఆర్తి భక్తి ప్రేమ ఉండాలని మాస్టర్ గారు బోధించారు. శ్రీ సద్గురు అనుగ్రహం పొందడానికి కానీ, భగవంతుని అనుగ్రహం పొందడానికి కానీ చేయవలసిన పుణ్యకార్యములు ఈ లీల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్రలో ఫొండకోనకు అడవిబాట అనే అధ్యాయం ఉంది. దాంట్లో శ్రీ ఎక్రాల్ భరద్వాజ్ మాస్టర్ గారు చెబుతారు, ఎంతో పుణ్యం ఉంటే గాని సద్గురు దర్శనం జరగదు. ఇంకెంతో పుణ్యం ఉంటే గాని వారి సంపూర్ణ కృపకు మనం అర్హులం కాలేము, పాత్రులం కాలేము అని చెప్పారు. ఇదే విషయాన్ని శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు వారి జీవితంలో జరిగిన అనుభవం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇది వీరి జీవితంలో 100% పాళ్ళు, సుబ్బరామయ్య మాస్టర్ గారి జీవితంలో 100% పాళ్ళు సత్యమైంది. వీరు చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టే అలవాటున్న మాస్టర్ గారు, పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టే అలవాటున్న, కాలేజీ చదువుల ప్రభావం వల్ల, స్నేహితుల ప్రభావం వల్ల దండం పెట్టడం అనే ఆ పని పూర్తిగా ఆగిపోయింది. పైగా దేవుడికి నమస్కారం పెట్టే వారికి ఎగతాళి చేసే కొత్త గుణం కూడా ఏర్పడింది వీరిలో. పెండ్లి వయసు వచ్చిన తర్వాత స్నేహితుల ప్రభావం వల్ల కూడా ఇంకా కామాంధత చిగురించసాగింది వీరిలోని. 2 బిడ్డలు కలిగిన దేవుడికి మాత్రం దండం పెట్టేవారు కాదు. తర్వాత పైగా దండం పెట్టేవారిని ఎగతాళి చేస్తూ ఉండేవారు. కానీ వీరికి అదృష్టవశాత్తు దేవుణ్ణి మాత్రం లేడని మాత్రం చెప్పేవారు కాదు. అంతేకాకుండా వీరిలో ఇతరులకు సహాయం చేసే గుణం కూడా పోలేదు. వీటి వల్ల, ఈ మిగిలిన పరిసరాలు వీటి వల్ల, ఈ స్నేహితుల ప్రభావం వీటి వలన ఇతరులకు సహాయం చేసే గుణము పోలేదు. పైగా దేవుడు లేడని మాత్రం చెప్పేవారు కాదు.
అలాంటి సమయంలో వీరికి కష్టాలు కూడా అనుగ్రహానికి గుర్తే అని వీరికి ఆ అనుభవము కలిగింది. కష్టాలు కూడా భగవంతుని అనుగ్రహానికి గుర్తే అన్న అనుభవం వీరికి కలిగింది. అది ఎలా అంటే వీరి పక్కింటి అంటే వీరికి, వీరి పక్కింట్లో ఉన్న వారికి రెండిట్ల మధ్య గల స్థలం దగ్గర గొడవ వచ్చింది. అందరూ వీరినే న్యాయమని సమర్థించినా, ఆ అవతల వ్యక్తి రౌడీల సహాయంతో రౌడీలని తీసుకొచ్చి వీరికి ఇబ్బంది కలిగించాడు. ఇబ్బంది కలిగించి దాంతో వీరేం సుబ్బరామయ్య మాస్టర్ గారు 2 అడుగుల స్థలం అవతల వ్యక్తికే వదిలిపెట్టేశారు. కానీ వీరి మనసులో ధర్మం ఓడిపోయిందనే తీవ్రమైన బాధ ఉంది. దాంతో వీరు కలిచేడు దగ్గర ఉన్న 3 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఒక దేవాలయానికి ప్రతి ఆదివారం ఉదయం వెళ్లి సాయంత్రం వరకు అక్కడే దేవాలయంలో ఉండి ధర్మం, అధర్మం, ఈ లోకం తీరుల గురించి తన మనసులో ఉన్న బాధ అంతా దేవుడితో నివేదించుకుండేవారు. దేవుడితో తగువులాడి వచ్చేవారు. అంటే ఆ విధంగా వారు ప్రతి ఆదివారం ఏకాగ్ర చిత్తంతో భగవంతుడితో వెళ్లి తగువులాడినా కూడా అది వీరికి పుణ్యకరమే అయ్యింది. ఆ తర్వాత వీరికి శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకం వీరి చేతికి వచ్చింది. అది పూర్తిగా చదివారు. అందులో శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా అంటారు: భార్య బిడ్డల కొరకు, ఆస్తి పాస్తుల కొరకు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు, కానీ దేవుని కొరకు ఒక్క బొట్టు కూడా కన్నీరు కార్చరా అని అన్న సందేశం ఉంది. వీరు ప్రతి ఆదివారం అలా ఏకాంత ప్రదేశానికి వెళ్లి అక్కడ దేవాలయంలో దేవుడితో తగువులాడేవారు. అంతేకాకుండా రాత్రిపూట వెళ్లి గంటల తరబడి ఏడ్చేవారు. అంటే వీరికి అన్యాయం జరిగింది. అది ఆ బాధ అంతా, మనసులో ఉన్న బాధ అంతా దేవుడికి నివేదించుకుండేవారు. వీరు అలా ఏడుస్తూ ఉండేవారు అనమాట, ఏకాంత ప్రదేశానికి వెళ్లి దేవుడికి నివేదించుకొని. ఈ విధంగా దేవాలయంకి వెళ్లి దేవుడితో ఏకాగ్ర మనసుతో తగాదా పడడం ద్వారాను, శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవడం ద్వారాను వీరికి పుణ్యం పెరిగింది. ఆ కాలంలోనే వీరు భగవద్గీత కూడా చదివారు. కానీ భగవద్గీత ఏమీ వీరికి అర్థం కాలేదు. కానీ ఆ భగవద్గీతలో ఉన్న 18 సంవత్సరాల పిల్లవాడి శ్రీకృష్ణ చిత్రం వీరిని ఎంతగానో ఆకర్షించి నిత్యం వీరు శ్రీకృష్ణ భగవాన్నే కొద్దిసేపు తన్మయంగా మాస్టర్ గారు, పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు చూస్తూ ఉండేవారు. ఈ 3 కారణాల వల్ల శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారికి శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారి దర్శనం కలిగింది. అంతకు ముందు 3 సంవత్సరాల నుంచి శ్రీ ఎకరాల భరద్వాజ్ మాస్టర్ గారు వీరు ఉండే కలిచేడు గ్రామానికి వస్తున్నా వీరు పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు వీరు ఎప్పుడూ దర్శించలేదు. ఈ విధంగా శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవడం ద్వారాను, తర్వాత భగవంతుడితో ఏకాగ్ర చిత్తంతో తగువులాడిన ఆ పుణ్యకర్మ ద్వారాను వీరికి ఒక స్నేహితుని బలవంతం మీద శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి దర్శనం వీరికి కలిగింది. అది మొదలు వారితో ఇంకా వారిని ఎప్పుడు విడిచిపెట్టాలని అనిపించలేదు. ప్రతి ఆదివారం మాస్టర్ గారి దగ్గరికే వీరు వెళ్తూ ఉండేవారు. అంటే వీరికి ఆ మహనీయుని దర్శనం చేయించింది ఈ 2 పుణ్యకరములన్నమాట. దేవాలయంలో ఏకాంతంగా భగవంతుడికి తన బాధను నివేదించుకుని తగువులాడటం, తర్వాత శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవటం. అంటే పారాయణ అంటే అప్పుడు వారికి పారాయణ అని కూడా తెలీదు. రామకృష్ణ జీవిత చరిత్ర పారాయణ ద్వారా వీరికి ఈ రెండిటి వల్ల ఈ పుణ్యం కలిగి శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి దర్శనం కలిగింది. శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ పాకలపాటి గురుగారి చరిత్రలో అంటే వారు వ్రాసిన మాట అంటే దీనికి సరిపోతుందన్నమాట. ఇప్పుడు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి అనుభవానికి ఈ పాకలపాటి గురుగారి చరిత్రలో వారు రాసిన సందేశానికి ఇది సరిపోతుంది. ఎలా అంటే నిత్యం నియమిత కాలంలో భగవంతుని ముఖారవిందం తనువు తేరా చూడటం, మహనీయుల చరిత్ర భక్తి ప్రేమలతో పారాయణ చేయడం, మనకిష్టమైన దేవునితో గాని సద్గురువుతో గాని మనం మనసు విప్పి మాట్లాడటం చాలా మంచి పుణ్య కార్యాలని, వాటి ద్వారా భగవంతుడికి మనం కోరిన కాలం మనస్సు వారికి సమర్పించి మానవ జన్మం ధన్యం చేసుకున్న వారము అవుతామని మాస్టర్ గారు బోధించారు. ఆ విషయం మనకి శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు మనకి బోధిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.